ఉమ్మడి పాలమూరు జిల్లాలో 24 మండలాల్లోని 492 పంచాయతీ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే పలు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నికలపై అధికారిక ప్రకటనలు వెలువడుతున్నాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామం రంగారెడ్డిగూడలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అంజలిపై బీజేపీ అభ్యర్థి రేవతి 31 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అలాగే షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి సొంత గ్రామం వీర్లపల్లిలో కాంగ్రెస్ అభ్యర్థి శేఖర్ గౌడ్పై బీఆర్ఎస్ బలపరిచిన పాండు 131 ఓట్లతో విజయం సాధించారు. రెడ్డికి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శంకర్ చెప్పండి, ఏదైతే అటు ఉమ్మడి పాలమూరు వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కి అయితే షాక్ తగిలినట్టయితే కనిపిస్తుంది. మనకి ప్రజలైతే కాంగ్రెస్ ను పక్కన పెట్టినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ అఖిల, ఇప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి 550 నియోజకవర్గాలలో 58 నియోజకవర్గాలు 58 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 492 గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఎలక్షన్ ప్రక్రియ అంతా కూడా పూర్తయింది. కౌంటింగ్ కూడా కొనసాగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లా అతిపెద్ద జిల్లా కాబట్టి దాదాపు 492 గ్రామ పంచాయతీలకు ఈరోజు ఎన్నికలు జరిగాయి. ఇంకా కౌంటింగ్ కు సంబంధించినటువంటి చాలా సమాచారం అయితే రావచ్చు. ఇదే క్రమంలో ఇక మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం చాలా చోట్ల కూడా కాంగ్రెస్ తన హవాను కొనసాగిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి 139 స్థానాల్లో ఇప్పటికే 50 స్థానాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉండగా బీఆర్ఎస్ పార్టీ 47 స్థానాలకు పరిమితమైంది. ఇక ఇతరులు కూడా 17 స్థానాల్లో కూడా ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇక నాగర్ కర్నూలు జిల్లా విషయానికి వస్తే మొత్తం 151 స్థానాలకు గాను ఈరోజు పోలింగ్ ప్రక్రియ, కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. మొత్తం దాంట్లో 69 కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోగా బీఆర్ఎస్ పార్టీ 33 స్థానాలకు పరిమితమైనటువంటి సిచ్యువేషన్. అంటే ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి. చాలా స్థానాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇంకా రావాల్సి ఉంది. దాదాపు 11 వరకు కూడా ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నారాయణపేట జిల్లాకు సంబంధించి 67 స్థానాల్లో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ వస్తుంది. దాంట్లో 35 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్ ఉంది. మేజర్ గా జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రధానంగా 106 స్థానాల్లో ఇప్పటికీ 47 స్థానాల్లో కాంగ్రెస్ హవా కొనసాగిస్తుండగా 6 స్థానాలకు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ పరిమితమైంది. 6 స్థానాల్లో బీజేపీ పార్టీ కూడా కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 2 శాఖలు తగిలాయి కాంగ్రెస్ కు. మొదటిది జడ్చర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సొంత గ్రామమైనటువంటి ఏదైతే రాజాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన సొంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అంజలి పైన బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రేవతి 31 ఓట్లతో విజయం సాధించడంతో ఒక్కసారిగా కాంగ్రెస్ శ్రేణులంతా కూడా కంగుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అనిరుద్ రెడ్డి సైతం కూడా పూర్తి స్థాయిలో షాక్ గురైనటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అక్కడంతా కూడా తీర్పు అనుకూలంగా వస్తుంది. అది కూడా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా విజయం తమదే అనుకున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ కూడా లేదంటే తమకు కూడా వస్తుంది గెలుపు అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఒక్కసారి పరిణామాలన్నీ మారిపోయాయి. బీజేపీ పార్టీ తరఫున బరిలో దిగినటువంటి రేవతి సాధారణంగా 31 ఓట్లతో గెలుపొందంతో ఒకసారిగా బీజేపీ సంబరాల్లో మునిగిపోయింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ షాక్ గురైంది. మరోవైపు షాద్నగర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వీర్లపల్లి సొంత ఊరులో తను నిలబెట్టినటువంటి శేఖర్ గౌడ్ వ్యక్తి, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి శేఖర్ పైన అటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పాండు విజయం సాధించడంతో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడ షాక్ గురయ్యారు. ఏదేమైనప్పటికీ మొత్తంగా చాలా చోట్ల కూడా కాంగ్రెస్ జయకేతనం ఎగరవేస్తుంది. ఒక షాద్నగర్ మరియు జడ్చల్ నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినటువంటిది. మరికొద్ది గంటల్లో పూర్తి స్థాయి వివరాలు మొత్తం కూడా వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అఖిల, రైట్ శంకర్, థ్యాంక్ యూ. సో మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ హవా కొనసాగుతున్నప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే షాక్ తగులుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే స్థానికులు నిలబెట్టిన అభ్యర్థులపై కూడా అటు బీజేపీ అభ్యర్థులు గెలిచిన వైను మనం చూస్తున్నాము. అయితే ఇంకా ఆ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. పెద్ద మొత్తంలో కూడా కాంగ్రెస్ అయితే జెండా ఎగురవే